ఎలా వచ్చిందో. ఏరా పడిపోతావు, నేనున్నాను పర్లేదులే. ఏమ్మా గోపి, అదిగో జారిపోయింది. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా రాధా గోపీలు అవి గుడ్లు పెట్టడం, అందరూ కూడా టెన్షన్గా చూడటం. అంటే మేము ఎలాగా టెన్షన్గానే చూస్తాం. మాతో పాటు ఈ రాధా గోపీలు వీడియోస్ ఫాలో అయ్యే మీలాంటి అభిమానులందరూ కూడా ఈ గుడ్లు పిల్లలైతే బాగుండు అన్నట్టుగా అనుకోవడం ఎన్ని జరిగినాయి. చివరికి ఆ పిల్లలు కాకపోవడం, ఆ గుడ్లు నేను తీసుకెళ్ళి వెటనరీ హాస్పిటల్లో చూపించడం, ఇవన్నీ మీకు చూపించాను కదండి. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, 2 ఆడవే అంటున్నారు కదా, మరి రాధా గోపి అని పెట్టారు కదా పేరు. ఇక పేరు ఆ గోపి కాస్త గోపిక కింద మార్చండి అని. నిజమేనండి. నిన్న ఒక ఫ్రెండ్ వచ్చారు, ఆయన అంటున్నారు అనమాట, ఇంకా రాధా గోపి 2 ఆడవే కదండి, రాధా రాధా అని పిలుద్దామా అని. కాదండి, ఆల్రెడీ మాకు కామెంట్ సెక్షన్లో వచ్చేసిందండి, రాధా గోపికి బదులు గోపిక అంటే 2 ఆడవే అని చెప్పేసి పెడదామని. మొత్తానికి మాకు విన్న వెంటనే మాత్రం ఆ వేళ చాలా బాధగా అనిపించిందండి. డాక్టర్ గారు చెప్పిన వెంటనే ఇలాగ 2 ఫీమేలేనండి అని చెప్పడంతో. కానీ ఏం చేయగలమండి, ఏం చేయలేం కదా. ఏరా కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో ఇంకొక మగ తాబేళ్ళని తీసుకురండి అని, 2 మగ తాబేళ్ళు తీసుకురండి అని కామెంట్ చేస్తున్నారు. చూద్దామండి, మేము కూడా ట్రై చేస్తాము, చూద్దాం. ఏరా ఈ సందుల్లో గొంతుల్లోంచి తిరుగుతున్నారు, ఇక్కడేం గీసుకోవు కదా. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగే ప్రశ్న ఏంటంటే, 2 ఆడవి అయినప్పుడు గుడ్లు ఎలా పెట్టినాయి. మాకు అదే అనుకున్నామండి, 2 ఆడవి అయితే గుడ్లు ఎలా పెడుతున్నాయి అని. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక తాబేలు ఉందండి, అది సింగిల్గా ఉన్నా కానీ ప్రతి సంవత్సరం గుడ్లు పెడుతుందండి. అంటే వాళ్ళు ఇలా మట్టి ఇవన్నీ ఏం పెట్టలేదండి, అలా ఓపెన్గా వదిలేస్తారనమాట. అంటే జస్ట్ చిన్న టబ్లో దానికి మేత వేయడం, ఆ టబ్బు తర్వాత ఖాళీ చేసేయడం, బయట వదిలేయడం, అది అలా అలా తిరుగుతూ ఆ మూల ఏ మూల ఉంటుందండి. అలాగా పెడుతూ ఉంటామండి. అది ప్రతి సంవత్సరం కొన్ని గుడ్లు అక్కడ 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 అలా పెట్టేస్తూ ఉంటుందండి అన్నారు. అంతకంటే వాళ్ళు ఇంకేమి చేయలేకనంటే, వాళ్ళు ఇండివిజువల్ హౌస్ మధ్య పోర్షన్లో ఉంటారండి, వాళ్ళకి మట్టిలో పాతడానికి అయితే అవకాశం లేదు. అలాగే ఇంక్యుబేటరు పెట్టడం ఇటువంటివి కూడా లేదు. అయినా కానీ ఒక్కటే ఉండి పెడుతుందండి. అక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, జంట ఉండి పెడితే మనం ఇంక్యుబేటర్లో పెట్టడం ఇటువంటివన్నీ ఏవో తిప్పలు పడవచ్చు. ఒక్కటే ఉండి పెట్టడంతో ఇంకా వాళ్ళు అలా వదిలేశారండి ఆ గుడ్లు. నాకు అదే అనిపించేది, ఇదేంటి ఇవి 2 గుడ్లు పెడుతున్నాయి కానీ, అంటే 2 అనుకోవాలా, మేము ఒకటే పెడుతుంది అనుకున్నామండి. ఎరా నువ్వొచ్చావా రాదమ్మా, నీ గురించేరా, మీ గురించే వీడియో. గుడ్లు పెడుతున్నాయి అని మాకు కూడా అనుమానం వచ్చేదండి, ఇవి ఫెర్టిలైజర్సా కాదా ఇవి. కాకపోతే చాలా మంది కామెంట్ సెక్షన్ అనేవారు, మేడం ఒకసారి ఫెర్టిలైజర్ కాదా చూడండి అని. అవి పెట్టడం ఇవన్నీ అంటే మేము ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చూసామండి అవి పిల్లలు అవుతాయేమో అని. ఈ సంవత్సరం మాత్రం మాకే డౌట్ వచ్చింది, అవి అసలు ఫెర్టిలైజర్సా అవునా కాదా అని. అందుకని మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. పడిపోతావు వెయిట్ చేస్తూ ఉన్నాము. అటువంటిది మా గోపి పెద్దగా ఏమీ ఎగ్స్ పెట్టడం నేను చూడలేదు. రాధ మాత్రం పెట్టిందండి. ఒకసారి మాత్రం 2 గోతులు తీయడం మాత్రం జరిగింది. ఈ సంవత్సరం మొదటి విడతగా గుడ్లు పెడుతున్నప్పుడే ముందు రాధ గొయ్యి తీయడం మొదలు పెట్టడం, ఆ తర్వాత చూసేసరికి 2 గోతులు తీస్తూ ఉండడం, మాకైతే చాలా డౌట్ వచ్చిందండి. అప్పుడు గోపి ఇలాగా గోతులు తీయడం చూసండి మేమనుకున్నాము, ఆడవి పిల్లల్ని పెట్టేటప్పుడు పొదిగేటప్పుడు మగవి హెల్ప్ చేస్తాయి కదండి కొన్ని పక్షుల్లోనూ జంతువుల్లోనూ, అలాగా ఇది గొయ్యి తీస్తూ హెల్ప్ చేస్తుందా అని అనుకున్నామండి. ఈ 2 మొదట కలిసి గోతులు తీస్తున్నప్పుడు మాకు డౌట్ వచ్చిందండి, కొంపదీసి ఈ 2 ఆడవే కాదు కదా అని. ఈ తంతంతా చూసి మేమేమనుకున్నామంటే, కొన్ని ప్రాణులు అలా చేస్తూ ఉంటాయి కదండి, మా గోపి కూడా రాధ పెట్టే గుడ్ల కోసం ఇలా గొయ్యి తీస్తుంది అది అని. మేము గమనించినంత వరకు రాధే గోతులు తీయడం. ఇంకా తర్వాత నుంచి అంటే ఫస్ట్ ఏదో మొదటి పెడతప్పుడు గోపి గొయ్యలు తీయడం కనిపించింది కానీ తర్వాత మాకు ఇంకెప్పుడు కనపడలేదండి. రాధ పెడుతున్నప్పుడే మేము చూసాము ఆ గోతులు తీయడం, దాంట్లో గుడ్లు పెట్టడం. ఇలాగా చాలాసార్లు
పెట్టుకుంటూ వచ్చిందండి. ఒక్కొక్కసారి మేము తెల్లారేసరికి ముందు రోజు రాత్రులు తీస్తూ ఉండేది. ఇంకా సరేలేని మేము వెళ్ళిపోయేవాళ్ళం. తెల్లారేసరికి అక్కడ ఇంకేం కనిపించేది కాదు. ఒక్కొక్కసారి ఆ తీసిన గోతుల మీదే మళ్ళీ గుడ్లు పెట్టిన చోట మట్టి కప్పడం ఇలాగ ఇవన్నీ కూడా రాధనే చూసామండి మేము. ఆ రకంగా రాధే గుడ్లు పెట్టింది. ఈసారి ఎలాగైనా పిల్లలు అవుతాయి అన్నట్టుగా అనుకునండి మేము వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే గోపి దరిదాపులకు వచ్చేది కాదండి. అదే ఆకులనే మా చెట్టు కిందే ఉండేదన్నమాట. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయినాయి. ఆ తర్వాత గొయ్యి తీయడం, పిల్లలు అవ్వకపోవడం ఇవన్నీ మీకు తెలిసిందే కదండి. ఇవి గుడ్లు ఎలా పెడతాయి, 2 ఆడవే కదా అని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. మీ గురించే చాలా మంది అడుగుతున్నారు. ఏమ్మా చెప్దామా? ఏరా దీంట్లోకి వెళ్ళిపో, వద్దు తర్వాత వదులుతాం మిమ్మల్ని. ఇకపోతే మెయిన్ కామెంట్స్ ఎక్కువ వచ్చేది ఇవి 2 ఆడవేనప్పుడు గుడ్లు ఎలా పెడుతున్నాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక్క తాబేలుండి కూడా అది గుడ్లు పెడతా వచ్చింది అని. ఇప్పుడు కొన్ని బర్డ్స్ అంటే ఇప్పుడు మా ఇంట్లో చిరు రోజాలని కోళ్ళు పెంచుతున్నాం కదండి. ఆ చిరు రోజాలని పెంచుతున్నప్పుడు కూడా పుంజు లేదు. పుంజు లేకపోతే అవి గుడ్లు పెట్టవేమో అనుకుంటే అప్పుడు మా అక్క వాళ్ళు అన్నారు, పుంజు లేకపోయినా గుడ్లు పెడతాయి అని. అవి పిల్లలు అవ్వవు అంతే అని. ఇదిగోండి మా రోజా పెట్టిన గుడ్లు. ఇందాకటి నుంచి ఈ గుడ్లు పట్టుకుని నేను ఇక్కడ పెడితే మీరు ఇంకా బహుశా రాధాగోపాలి గుడ్లు అనుకుని ఉండొచ్చు. అవి తీసేసానండి. ఇక ఐష్ పడిపోతాం. అమ్మో ఎంత బలమండి వీటికి. వెళ్ళు. అవి ఇంకా బయట వేసేసామండి. ఎందుకంటే ఇంకా అవి ఫెర్టైల్ ఎగ్స్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మా రోజా పెట్టిన గుడ్లు అండి ఇవి. ఇవి మనం పిల్లలు పొదిగించడానికి కుదరదండి. కాకపోతే దీంట్లో ఉండే పోషక విలువలు అన్నీ కూడా మామూలు గుడ్లాగే ఉంటాయి. అంటే ఇవి అండాలు మాత్రమే. అండం పిండంగా మారడానికి వాటికి తోడు కావాలి. ఇది ఓన్లీ అండాలు మాత్రమేనండి. అంటే ఇవి మనకి ఫెర్టైల్ ఎగ్స్ కాదనమాట. కాబట్టి ఇవి పొదగవు. అంటే కోళ్ళు కూడా పుంజు లేకపోయినా గుడ్లు పెడతాయండి. కాబట్టి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇవి మగ తాబేలు లేకపోయినా కానీ గుడ్లు పెట్టినాయి. ఈ గుడ్లు పెట్టడం జరిగింది కానీ ఆ గుడ్లు మాత్రం ఫెర్టైల్ ఎగ్స్ కాదండి. అవి అలాగ మామూలుగా ఓన్లీ అండాలు మాత్రమే. కాబట్టి అవి మనం ఇంక్యుబేటర్లో పెట్టినా ఏం చేసినా కానీ పొదగవు. అందు గురించి చాలామంది పాపం సముద్ర ఇసుక తేండి, మట్టి కాదండి అలా ఇలా చెప్తున్నారు. ఇక మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ అవి ఇలాగ విడిగా అవి ఆడవి 2 ఉండి పెట్టే గుడ్లు మనకి ఫెర్టైల్ ఎగ్స్ కాదు. మా రాధాగోపీలు ఎగ్స్ అవి ఎందుకు పిల్లలు కాలేకపోతున్నాయి అన్నది మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వెటనరీ డాక్టర్ గారు వివరించారండి ఇలాగని. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. అయినా కానీ చాలామంది ఇంకా కామెంట్ సెక్షన్లో అదే డౌట్ రైజ్ చేస్తున్నారండి, ఆ గుడ్లు ఎలా పెట్టినాయి అని చెప్పేసి. అందుకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కోళ్ళు పుంజు లేకపోయినా గుడ్లు పెడతాయి. అవి పిల్లలు కావు. ఆ గుడ్లు చక్కగా మనం ఏదో వండుకొని తినడానికి తప్పించి అవి పిల్లలు అవ్వడానికి పనికిరావండి. అలాగే ఈ తాబేలు పెట్టే గుడ్లు అంటే ఇవి మగ తాబేలు లేకుండా ఆడ తాబేళ్ళు పెడుతున్న ఈ గుడ్లు కూడా పిల్లలు అవ్వవండి. కాబట్టి ఆ తర్వాత ఏమైనా అవకాశం ఉందనుకోండి, మగ తాబేలు దొరికితే చూద్దామండి. ఆడ మగ తాబేళ్ళ తేడా, ముందు కాళ్ళు బాగా పొడవుగా ఉంటాయండి మగ తాబేలుకి. అలాగే తోక కూడా బాగా పొడవుగా ఉండి కొంచెం చిన్నగా ఉంటాయండి. ఈ తేడాలన్నీ కూడా తాబేళ్ళు 4 ఏళ్ళు ఎదిగే వరకు కూడా తెలియదటండి. మాకు ఇవి 2 కూడా మేలు ఫీమేల్ అన్నట్టుగా ఇచ్చారు. తీరా చూస్తే 2 ఆడవే అయినాయండి. ఏది ఏమైనా కానీ మనం తాబేళ్ళు పెంచేటప్పుడు అండి సింగిల్గా కంటే జంట కింద పెంచుకుంటేనే బెస్ట్ అండి. ఇవి 2 ఆడ మగ అన్న ఉద్దేశంతో ఎన్నాళ్ళు పెంచామండి. అలాగే అనుకున్నాము. మరి ఏం చేస్తామండి, ప్రస్తుతానికి ఇవి 2 ఆడ తాబేళ్ళు అయినాయి. మగ తాబేలుండి ఈ గుడ్లు చక్కగా ఫెర్టైల్గా ఉండి ఏమైనా పిల్లలైనవి అనుకోండి మనకి మంచి మాటే. కాకపోతే ప్రస్తుతానికి ఇవి 2 ఆడవి అవి కావడంతో మనం ఏం చేయలేమండి. ఏమా కానీ తాబేళ్ళు మాత్రం ఇవి సింగిల్గా పెంచే కంటే ఒకటికొకటి తోడుగా ఉంచడం అనేది వాటికి బాగుంటుందండి. అంటే
అంటే మామూలుగా ఎక్వేరియం షాప్ వాళ్ళు చెప్పినా వెటనరీ డాక్టర్ గారు చెప్పినా సింగిల్గా తాబేలు పెంచుకునే కంటే ఒకదానికొకటి తోడుగా ఉంటే బాగుంటుందని. మరి ఏం చేస్తామండి, ప్రస్తుతానికి ఇవి 2 ఆడ తాబేళ్ళు అయినాయి. చూశారు కదండి మా రాధా గోపీలు గుడ్లు పెట్టడం, అవి పిల్లలు కాకపోవడం, ఇవన్నీ కూడా ఎందుకు కావట్లేదు పిల్లలు అన్నది మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. తాబేళ్ళు నెమ్మది అనుకుంటారు కానీ చాలా స్పీడ్ అండి. చూడండి అసలు కుదురు లేకుండా ఎలా కదిలిపోతున్నాయో. గట్టిగా పట్టుకోకపోతే పడిపోతాయండి. ఏమ్మా, కాసేపు హాయిగా అటు ఇటు తిరగండి, తిరిగిన తర్వాత వెళ్ళిపోతురు కానీ మీ తొట్లో వేస్తాను. ఉం? ఈ తొట్లో కాసేపు వేస్తానండి వీటిని. ఆయిష్ ఈవేళంతా ఈ తొట్లో వదిలేస్తానండి. వరకు దొండపాదు కిందన్న ఈ తొట్లోనే ఉండేవి. ఆ తర్వాత ఇవి హైబర్నేషన్లోకి వెళ్ళడం, పిల్లల్ని పెట్టడం కష్టమైపోతుందని దాంట్లో పెట్టేశామండి. అరే రే 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 రే, చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. వెళ్ళండి, ఈవేళంతకి ఇక్కడే ఉండిపోతురు కానీ ఇక్కడ ఊసలు అయ్యి ఉంటాయి, ఎన్నో గుచ్చుకుంటాయో ఏంటో. అమ్మా ఆగు, ఐష్ అదే అబ్బో పర్లేదులేండి, ఏం గుచ్చుకునేలా లేవు, వదిలేస్తాను. ఏరా ఉంటారా, ఉండండి. అవి తోసుకుని బయటకు వచ్చేయకుండా అండి ఇటకలు పెట్టేశా. ఇదిగోండి రూమ్లోకి వెళ్ళిపోతున్నాయి, 2 వెళ్ళిపోయినాయి. రాధా గోపిల్ని ఆ తొట్లో వేసేసానండి. ఒకరోజు కాలక్షేపం చేస్తాయి ఇక్కడ అన్నట్టు. చూశారు కదండి రాధా గోపిలు పెట్టే గుడ్లు పిల్లలు కాకపోవడానికి కారణం ఏంటన్నది మీకు వివరించానని అనుకుంటున్నాను. అలాగే మా రోజా గుడ్లు కూడా చూపించాను కదండి. మీరు కూడా ఏమైనా పెట్స్ పెంచుకుంటున్నప్పుడు ఊహించని ఇటువంటి అనుభవాలు ఎదురైనాయి అనుకోండి, అవి ఏంటో మాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.